చేసుకుంటాం జరిగింది. మొన్న ఆవిర్భావ దినోత్సవం నేను చెప్పాను అందరికీ, నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడుతూనే ఉంటున్నాను అని చెప్పా. ఇది మళ్ళీ మీ అందరికి చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి. అదేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. అలుగుతాం, పైకి పిల్లలేదని అలుగుతాం, కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం, పేపర్ ఇవ్వలేదని అలుగుతాం. కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేస్తాం. ఏనా? కరెక్ట్గా చెప్పండి. దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రాబాయ్. మనందరం ఒక కుటుంబం. ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతాయా? ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే, నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగురు ఆలోచనలు ఉంటాయి. కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం, అన్ని మాడతాం. దేవంశ్ కూడా కూర్చోవాల్సింది, ఆప్షన్ లేదు అడిగి. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, అందరం మాడుకోవాలి. అందుకే ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలందరినీ ఒకటి విషయం కోరుతున్నా, అలకకి ఫుల్ స్టాప్ పెట్టండి. ముందల మనం నమ్ముకున్న దానికోసం పోరాడాలి, తిరగాలి, లోకేష్ ని నిలదీయాలి అవసరం అవుతాయి. కొల్లు రవీంద్రని అడగాలి మన పని కోసం. ఏంటి ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ఎందుకే మా పని అవ్వలేదని అడగాలి. అంతేగాని ఇంటికి వెళ్ళి పడుకునేది ఆప్షన్ కాదు. ఎవరినా కానీ ఇంటికి వెళ్ళి పడుకుంటే కర్ర పట్టుకుని నేను వస్తారా అబ్బాయి. సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టాను. మన నియోజకవర్గం వచ్చేగల ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు చివరిలో ఒక నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు, మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో ఇష్టం జరిగింది. మొన్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోరాడినాయి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఆనాడు 3 నాయకులు, ముగ్గురు అంటే మోడీ గారు, బాబు గారు, పవన్ అన్న కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు, ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు, అందుకే అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పోరాడి మనం గెలుచుకుంటాం అని చెప్పారు. అందుకే 58% ఓట్లు కూటమికి వచ్చింది. వైకాపాకి 39% ఓట్లకు పడిపోయింది. దాంట్లో మన సీట్ కూటమికి. సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు. కూటమిలో చిన్న చిన్న ఉంటాయి ఇష్యూలు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు, రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు, లేదంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు. మిమ్మల్ని కలిసే ముందర ఉత్తమ కార్యకర్తలను కలిసా, వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి, ఆయన కలవాలి. లోకల్గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి, ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. రెండోది రెండు పార్టీల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళకి నేను బాధ్యత పెట్టా ఆ సమస్యలు పరిష్కరించడానికి. అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, 15 రోజులకు ఒకసారి వస్తారు, 2 రోజులు ఈ జిల్లాలో ఉంటారు. మీ సమస్యల పరిష్కారం కాంది ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరూ నేను కోరుతాం జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది. యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరు కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు, అందరు కాగితాలు తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. అదిగో రెడీగా ఉన్నాడు. నేనేమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం వెళ్ళి మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, మండల పార్టీ కూర్చోవాలి, పిలిపించాలి, ఆ సమస్య పరిష్కరించాలి. అది పోయింది. దానికి ఎందుకు పోయింది కూడా నేను చెప్తా. గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదు రాబాయ్. వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేడు, ఏదో లోకల్గా అన్ని చేసుకోండి, అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి. ఈరోజు ఎప్పుడైతే తలుపులు తెరిసో సునామీకి వచ్చి మన పైన పడుతున్నాం. నిన్న రాత్రి 11:30కి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే పడుకుంటాను. ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్లో పడుకుంటాను.
పార్టీ హౌస్కి వెళ్తే సుమారుగా 200 మంది రెడీగా ఉన్నారు బా 11:30కి 11:30 రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు మన కోసం. అంటే కలవాలి, వాళ్ళ సమస్య తెలియజేయాలి. సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. విఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే, ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా. ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఈరోజు మంత్రి గారు నేను కోరటం జరిగింది, డిస్కస్ చేశాం. అది అధికారులకి నేను చెప్తాను, ఈ సభాముఖంగా కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు. మనం ఎవరిని కొట్టాం, మనం ప్రజల కోసం సేవ చేసానికి వచ్చాం. ఇప్పుడే పల్లన్న అన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి. ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి. తెలుగులో ఎక్కడున్న అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తెలుగు నంబర్ 1 ఉండాలనేదే మన లక్ష్యం. దానికి మనందరం కష్టపడాలి, కలిసికట్టుగా పని చేయాలి. రెండోది, కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. కష్టకాలాలు మర్చిపోకూడదు. ఈరోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా, 90% మీ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్, మాకు ఇంతమంది అవసరం లేదు, మా కార్యకర్తలు ఏం చేయరు, వాళ్ళని కలిసిదానికి వస్తున్నారని. ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్కి తాడు కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు. రామ్ తీర్థానికి అంటే రాముడు తల నరికేస్తే తీయేస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్ళాలంటే స్వయంగా ఎస్పీనే టిప్పర్లు పెట్టారండి, అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. ఒకడు పెద్ద పోటుగాడు అనుకున్నాడు, బాబు గారు పైకి వెళ్ళి కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు. అఫ్ కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు, రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి. అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా. అర్థమైందా రాజా? గుడ్. సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి. ఈ రోజు కూడా బాధ నాలో ఉంది, నేను మర్చిపోలేదు. మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు. నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది. అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది, ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, మా కుర్రల్ని కొట్టారు. సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు, ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ రావచ్చు.